శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రశ్నక్షలో స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. మొదటి సూచన ఏమిటంటే, ఈ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేశాము. ఈ ఫలితాల్లో కొంతమందికి అనుకూలంగాను, కొంతమంది వ్యతిరేకంగాను ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వాటికి సూచించే పరిహారాల్లో పాల్గొనాలి అనుకున్నట్లయితే ఈ ఏప్రిల్ 1 రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత వాటికి పరిహారాల వీడియో అప్లోడ్ చేస్తాను నేను. దాన్ని చూసి దాని చెప్పిన విధంగా పాల్గొనవచ్చు. 2 ముఖ్యమైన సూచన ఏమిటంటే, మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ 2026 ఉగాది నుంచి శ్రావణ పౌర్ణమి దాకా, ఇంచుమించు ఆగస్టు చివరి దాకా కొన్ని ప్రత్యేక మంత్ర సాధనలు జరుగుతున్నాయి. దశమహావిద్య సాధనతో పాటుగా అనేక మంత్ర సాధనలు చేస్తున్నాం. అందువల్ల ఎవరిని వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేయాలి అనుకుంటే అలాంటి వారి కోసం శనివారం, ఆదివారం కేటాయించడం జరిగింది. మిగతా రోజుల్లో నాకు రోజు మధ్యాహ్నం 3-4 దాకా రోజుకి 8 గంటలు 9 గంటలు జపంలోని పూజల్లోనే ఉంటాము. అందువల్ల కలవడం వీలు కాదు. ఎవరన్నా ఫోన్లో మాట్లాడాలి అర్జెంట్ అనుకుంటే సాయంత్రం 4 తర్వాత ఫోన్ చేయవచ్చు. మా ఈ సాధనలు సోమవారం, శుక్రవారం దాకా ప్రతి వారం ఉంటాయి. శని, ఆదివారాలు జాతక పరిశీలన కోసం కేటాయించడం జరిగింది. వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళు ఆ 2 రోజులు వచ్చి కలవచ్చు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు రండి. స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీటి మెసేజ్ కూడా చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ 15 రోజులు ఎలా ఉంటుందో చూద్దాం. ది వరల్డ్ కార్డు తీసుకుందాం. చారియట్ కార్డు తీసుకుందాం. 7 ఆఫ్ పెంటికల్స్. సక్సెస్కి, తృప్తికి సంబంధం లేదు. రాజకీయ ఎలక్షన్లు అవుతున్నాయి. 2 ఓట్లు తేడా నెగ్గుతారు. నెగ్గారు అంతే. ఎంత ఓట్లు మెజారిటీ అని పక్కన పెడితే నెగ్గారా లేదా అనేది ఇంపార్టెంట్. అలాగే ఈ సమయంలో ఓ తెలియని స్తబ్దత, తెలియని భారం, అనుకున్నది రీచ్ అవ్వలేకపోవడం, నిరాశ నిస్పృహలు చాలా ఉంటాయి. అనుకున్నవి చాలా వరకు జరగవు. కానీ తృప్తి ఉంటుంది మీకు. చివరికి ఏదో సాధించే తృప్తి ఉంటుంది మీకు. సమస్యలు చుట్టూ ఉంటాయి. ఏ సమస్య మీకు తగ్గపోయినా కానీ మీ ఆనందానికి, మీ సక్సెస్కి, మీరు అనుకున్నది చేయడానికి ఇబ్బంది ఉండదు. ఉద్యోగం మారాలనుకున్నారు, ఉద్యోగం మారుతారు. ఉద్యోగం మారాలి అనే టార్గెట్. పొజిషన్, శాలరీ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, దూరం ఉండొచ్చు, దగ్గర ఉండొచ్చు, వేరే ఊరిలో ఉండొచ్చు. ఉద్యోగం మారారా లేదా, అనుకున్న సాధించారా లేదా, దానివల్ల వచ్చే ఫలితాలు అనేది అటు ఇటు వేరే ఉంటాయి. ఈ 15 రోజులు మీకు ఉంటుంది. అనుకున్న సాధిస్తారు, కానీ అంత తృప్తికరంగా ఉండదు. లేకపోయినా కానీ పర్వాలేదు, మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. ఈ రకం కొంత అనుకూల వాతావరణం అని చెప్పాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఫుల్, ప్రజెంట్ 8 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో కొన్ని రిస్క్ స్టెప్స్, కొన్ని కొత్త పరిచయాలు, జీవనగమంలో కొన్ని విధాన మార్పులు కొంతమందికి. ప్రస్తుతానికి వచ్చేసరికి 8 ఆఫ్ వ్యాండ్స్. కష్టాలు తీరుతాయి, సమస్యలు తీరుతాయి. 2వ వారంలో మీరు అనుకున్నది సాధిస్తారు. 2వ వారం దాకా కొంత ఇబ్బందులు, చికాకులు ఉంటాయి. 2వ వారం నుంచి మీరు కొంత అనుకున్నది మీరు సాధించే అవకాశం ఉంటుంది. సమస్యలు తగ్గినా తగ్గపోయినా, సమస్య తీరినా తీరకపోయినా మీరు అనుకున్నది మీరు రీచ్ అవుతారు. చేయాలనుకుని చేస్తారు. ఆ రకంగా బాగుంటుంది. ఫ్యూచర్లో కొంత అలా సాగిపోతూ ఉంటుంది. చెప్పుకోదగిన గ్రేట్ ఏమి ఉండదు. సాఫీగా, స్తబ్దంగా సాగిపోతూ ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా సన్, సామాజికంగా హైపిస్టస్. పర్వాలేదు. కుటుంబపరంగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది ఏమి ఉండదు. ప్రత్యేకంగా అనుకూల వాతావరణం ఉంటుంది. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఇంట్లో కానీ మీ బంధువర్గం పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉంటాయి. సామాజికంగా అంటే మీరు ఎవరిని పట్టించుకోరు, మిమ్మల్ని కూడా ఎవరు పట్టించుకోరు. ముఖ్యమైన సూచన ఏంటంటే, మీరు ఎవరిని పట్టించుకోవద్దు. మీరు అనుకుని మీరు చేసుకెళ్తూ ఉండండి అంతే. ఎవరిని పట్టించుకోవద్దు. ఎవరిని ఏమైనా అనుకుంటారేమో, ఎవరిని ఫీల్ అవుతారేమో, వాళ్ళకి ఏం కావాలో మీకు కావాల్సినట్టు మీరు ఉండండి అంతే. ఎవరిని పట్టించుకోవద్దు. ఇది మీకు. అలాగే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మొహమాట లేకుండా నోరు తెరిచి మీరు చెప్పాలి. నాకు ఇబ్బంది ఉంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను రాలేను, నేను కలవలేను, మొహమాట లేకుండా మీరు చెప్పాలి. అది చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్.
ఊహించిన సమస్యలు ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉద్యోగం పోదు, కానీ ఊహించిన సమస్యలు చిక్కులు చిరాకులు ఏదో ఒకటి ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల సహనంతో ఉండాలి, సిస్టమేటిక్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 8 ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేయండి. రెండో వారం మీకు ఏదైనా కొంచెం ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. అలాగే నోటీస్ పీరియడ్లో ఎవరైనా ఉన్నారా వాళ్ళకి కూడా సెకండ్ వీక్ ఏదైనా కొంచెం జాబ్ ఏదైనా చేంజ్ అనే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి కనబడుతుంది. డెవిల్ కార్డు తీసుకోవాలి. 4 ఆఫ్ పెంటికల్స్ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఈ ఫేక్ డాక్యుమెంట్లు ఇలాంటి వాటి వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సూచన మీకు మోసపోవద్దు. ప్రతిదీ గమనించుకోండి, మోసపోకుండా చూసుకోండి. ఇది మీకు చాలా ముఖ్యం. డబ్బులు గుడ్డిగానే డబ్బులు ఇవ్వడం కానీ, అన్నోన్ పర్సన్ ఫ్రెండ్షిప్ పార్ట్నర్షిప్ చేయడం కానీ చేయవద్దు. ఇది చాలా ముఖ్యమైనది. డబ్బులు నష్టపోయే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇదే చెప్తోంది. ఫ్రాడ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులు పెద్దవాళ్ళు వాళ్ళు మోసం చేసేవారంటే ఎవరు నమ్మరు, వాడిని మీరు అడగలేరు. ఈ రకంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? హెల్మెట్. ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏం లేదు, పర్వాలేదు. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 5 ఆఫ్ వ్యాండ్స్ జిగ్జాగ్గా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అర్థం కాని అయోమయ స్థితి. మిమ్మల్ని మీరు నమ్మాలా, సమాజాన్ని నమ్మాలా, మీకు వచ్చిన ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలా, ఎదురు చెప్పిన సలహా ఇంప్లిమెంట్ చేయాలా, తెలియని ఒక అయోమయ స్తబ్దమైన స్థితి ఎదుర్కొంటూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మొదటి వారం అంతా కూడా అయోమయంలో ఉంటారు. మీరు అయోమయం వదలాలి. ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన. మగవారి ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా? 4 ఆఫ్ వ్యాండ్స్ ఆడవారికి ఏదైనా సూచన ఉందా? కింగ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? స్టార్ మగవారి ఆడవారి ఇద్దరు చాలా బాగుంటుంది. పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో డెవలప్మెంట్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. పర్సనల్ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ మీకు మొదటిగా ది వరల్డ్ వచ్చింది కదా, మీకు చుట్టూ సమస్యలు ఏమున్నా కానీ ఎలా ఉన్నా కానీ ప్రశాంతమైన జీవితం పొందడం కోసం ఏం చేయాలో మీరు యావరేజ్ చేస్తారు. హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. పర్సనల్గా ఇద్దరికి విడివిడిగా మగవారికి బాగుంటుంది, ఆడవారికి బాగుంటుంది. మీ సంతోషంగా మీరు ఏం చేయాలి మీరు చేస్తారని కూడా. వైవాహిక జీవితంలో 4 ఆఫ్ కప్స్ వచ్చింది. ఏమైనా భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే అవి సరిదిద్దుకునే అవకాశం వస్తుంది, కానీ మీరు దాన్ని పట్టించుకోరు. మీ ఫ్యామిలీ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు మొదటి 4-5 రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కారణం ఎవరు, సరిదిద్దుకునే అవకాశం ఏంటి అని తెలిసినా కానీ పట్టించుకోరు. ఫ్యామిలీ వెల్ఫేర్, ఫ్యామిలీ బెనిఫిట్ అనేది ఆలోచించాలి ఈ సమయంలో మీరు. అది గుర్తుంచుకోండి. ఫ్యామిలీ కుటుంబపరంగా ఆలోచించి, కుటుంబం ఎలా డెవలప్ చేయాలని ఆలోచించి దాని తగినట్టు ప్లాన్ చేసుకోండి. సంతానపరంగా బాగుంటుంది. సంతానానికి ఎలాంటి సమస్యలు, సంతానం చాలా బాగుంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా మీ పని మీరు చేసుకోండి, పక్క వాళ్ళ పిల్లలు తలదోచద్దు. అనవసరం లేని పని వేరే కంపేర్ చేసుకోవద్దు. మీ లైఫ్ మీరు చూసుకోండి. నక్షత్రాలు ధనిష్ట వాళ్ళకి ఎలా ఉంటుంది? 3-4 పాత్ర వాళ్ళకి. 4 ఆఫ్ సోర్ట్స్ సెలబ్రేషన్ వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్ట్స్ పూర్వభద్ర 1-2-3 పాత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇందులో చెప్పిన ఇబ్బందులన్నీ కూడా సెలబ్రేషన్ వాళ్ళకి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. లైఫ్లో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. దర్శనం తీసుకున్నట్లయితే మీకు ఏ రకమైన సమస్య మీకు వస్తుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏం చేస్తే పరిహారం అవుతుంది, ప్రాబ్లము సొల్యూషన్ రెండు మీకు తెలుస్తూ ఉంటాయి. ఆ వచ్చిన దాన్ని ఉన్న రీసోర్స్ మీరు వినియోగించుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. శతభిషం వాళ్ళకి కొత్త అవకాశం వస్తాయి, జీవితంలో కొత్త మార్పులు వస్తాయి, ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి, జీవనగమనంలో మార్పు ఉంటుంది, కొంత అనుకూల వాతావరణంతో కూడా ఉంటుంది. పూర్వభద్రం కూడా బాగుంటుంది. పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ మంచి గ్రోత్ ఉంటుంది. అనుకూల వాతావరణం అంతా ఉంటుంది. అనే కలిపి బాగానే ఉంటుంది. కొంచెం ఇబ్బందులు మాత్రం చెప్పిన ఇబ్బందులు ధనుష్ వాళ్ళకి శతభిషం వాళ్ళకి కొంచెం కనబడతాయి. పరిహారం ఏం చేయాలి? ధనుష్ వాడు ఏం చేయాలి? ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఓం తురుతురు భేతాళాయ స్వాహ. భేతాళ రుద్రుడిని ఆరాధన చేయండి. భేతాళ రుద్ర హోమం చేసుకోండి. ధనుష్ శతభిషం వాడు ఏం చేయాలి? 8 ఆఫ్ కప్స్ కార్తవీర్యార్జున జపం చేసుకోండి. కార్తవీర్యార్జున జపం. పూర్వభద్ర వాడు ఏం చేయాలి? 7 ఆఫ్ సోర్స్ కార్తవీర్యార్జున దిగ్బంధనం చేయించుకోండి, బాగుంటుంది. మొత్తం మీద పర్వాలేదు, శుభాశుభంగా ఉంది. ఈ పరిహారం వల్ల కూడా మన 3 జరుగుతాయి. వీటికి సంబంధించి రాశి పెద్దాలని వీడియో వస్తుంది చూడండి. శుభం పోయాలి.